నాదర్గుల్ భూముల కబ్జాకు మంత్రి పొంగులేటి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. భూములను రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారిపోయారన్నారు. అయితే హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడు అయిపోయింది. భూబకాసురుడు అయిపోయిన ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ఆ భూమి రైతులదా ప్రైవేట్ మిత్రుందా అనే విషయంలో స్పష్టత లేదు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత, భూభారతిలో ప్రభుత్వ భూమిగా చూయించిన తర్వాత అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుందనే ఆరోపణ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సో మీరెవరు కొమ్ము కాయడానికి ఈరోజు పొంగిలేటి గారి పేరుని తెర మీదకి తెస్తున్నారు? పొంగిలేటి దగ్గర ఉన్న మీ ఫైల్స్ అవి క్లియర్ కాకపోవడం వల్ల చేస్తున్న బ్లాక్మెయిల్ అనేది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైన పరిస్థితి. ఇంకా దాన్ని కొనసాగించడానికి కారణాలు ఏంటి అని అంటే, ఇంకా ఆ భూముల మీద ప్రేమలు ఆశలు ఉండవు.